వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో గల ఆర్కే కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో మరో హామీ నెరవేరుతుందని, ఇవాళ ఆటో డ్రైవర్ల పండుగలో ఉన్నామని, ఏ కార్యాలయానికి తిరగకుండా ఖాతాల్లో డబ్బులు జమ చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు కారణంగా ఇబ్బంది పడకూడదని క్యాబ్ మరియు ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. కుడి చేత్తో 10 ఇచ్చి ఎడమ చేత్తో 100 లాగేశారు. గతంలో గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాధేశారు. వైసీపీ హయాంలో గుంతలు పూడ్చే దిక్కు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్ కోళ్ల శ్రీను మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ ఏంటంటే మా బ్యాంక్కి ఎక్కడో 5-6 టికెట్ ఎక్కిసా పోలీసు వాళ్ళు చూసినట్టే మేము భయపడిపోతున్నాం. దానివల్ల కేసులు రాసేస్తారని భయపడుతున్నాం. ఎందుకంటే నాకు ఎలకోటు 5 సంతకాల వరకు వచ్చాయని లేవు. ఎలకోటు 6 ఎక్కారు. నాతో కలిపి పెట్టిన కేసు అని తీసుకెళ్ళారు. మాట్లాడడం జరిగింది. ఎన్నో ఒడిదుడుకుల్లో ఈనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి అభిమానించి 5 కోట్ల మంది మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరడం జరిగింది. అందరూ అభిమానించాం, నమ్మాం. పరిపాలన ఆదర్శగాన్ని గత ప్రభుత్వ నిర్లక్ష్యమా, మన దురదృష్టమా, ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊపిలో ఉంటే ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తూ సంవత్సర 6 నెలలు కావాలి. ఒక్కొక్క సంక్షేమానికి ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు నడుస్తూ మన అందరినీ నడిపిస్తూ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ మన ముందుకు పరిపాలనలో వెళ్తా ఉన్నాం. భరోసా కల్పించాలని ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మొట్టమొదట అమరావతి ప్రాంతంలో ప్రారంభోత్సవం ప్రారంభిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రామ్ ఇవాళ ప్రారంభించడం జరగబోతా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఎస్కోట్ నియోజకవర్గ మా సోదరులు ఎమ్మెల్సీ గారు